ఓకే సార్. ఓం నమ శివాయ. ఇక్కడ రాజమండ్రిలో ఒక పరమాద్భుతమైన ఆవిష్కారం జరిగింది. అది మహాకాళేశ్వరుడు దేవాలయం. మనం మహాకాలుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఉజ్జయిని. ఉజ్జయినిలో ఉన్న శివుడి పేరు మహాకాలుడు. కాలుడు అంటే కాలం. కాలానికి నిర్వచనం ఏమిటంటే పరమేశ్వరుడు. అందుకనే ఉజ్జయినిలో కాలం ఎవరి కోసం ఆగదు, కాలంలో సర్వం లయమైపోతుంది అనడానికి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్గా రోజు పొద్దున్న మృతదేహం కాలిపోయిన తర్వాత వచ్చే బూడిదతోటి ఒక అఘోర పొద్దున్నే 4ంటికి భస్మాభిషేకం చేస్తాడు. కాలకాలుడికి అది. అలాగే అమ్మవారు కాళి. ఉజ్జయిని అని గుర్తురాగానే మనకి ఉజ్జయిని మహాకాలుడితో పాటు మహాకవి కాళిదాసు కూడా గుర్తొస్తాడు. ఏ మహానుభావుడు శివుడి మీద కావ్యాలు రాశాడు ఆ ఉజ్జయిని. మేఘ సందేశం లాంటి కావ్యంలో కూడా మేఘుడికి చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు హారతి అయ్యే సమయానికి ఓ మేఘుడా నువ్వు మహాకాలుడి దర్శనం చేసుకో, ఆ హారతి వెలుగుల్లో వెలిగిపోతున్న ఆ మహాకాలుడిని దర్శనం చేసుకో అని చెప్తాడు ప్రస్ఫుటంగా. ఇవాళ అలాంటి ఉజ్జయినిలో ఉండాల్సిన స్వామి మన యోగం కొద్దీ పట్టపగల వెంకటరావు గారి సంకల్ప సిద్ధి మా గన్ని భాస్కరరావు గారు చెప్తున్నాడు. ఆయన దీనికి కర్త కర్మ క్రియ వెంకటరావు గారు. గతంలో వెంకటరావు గారు నాకు సామాజిక కార్యకర్తగా కళాపోషకుడిగా ఇలాగ మాత్రమే తెలుసు. కానీ ఇవాళ ఇలాంటి జగత్ప్రసిద్ధమైన ఈ మహాకాళేశ్వరి నేను రాగానే అదే అన్నా, సార్ కొంతమందికి ఒక్కొక్క సంకల్పం ఉంటుంది, అలాగే జీవునికి ఒక పరమార్థం ఉంటుంది. అంటే పుట్టినందుకు ఇవాళ నాకు అనిపించేది ఏమిటంటే పట్టపగల వెంకటరావు గారు మహాకాళేశ్వరిని ప్రతిష్ఠించడానికే ఆయన అలాంటి కారణ జన్ములు అంటారు. ఇది దీంతో ఆయన ఇంకా జన్మరాహిత్యం. అది నేను పట్టపగల ఆయన అంతటి పుణ్యాన్ని నోచుకోవడంతో పాటు మాబోటి వాళ్ళకు కూడా ఇలాంటి అదృష్టం, ముఖ్యంగా రాజమండ్రి ప్రజలకి ఇవాళ కార్యక్రమాలు ప్రతిష్ట అయింది. ఇవాళ నుంచి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భాస్కర్రావు గారు చెప్పడం నిన్న 10,000 మంది వచ్చారు. ఈ 10,000 మంది క్షణక్షణాభివృద్ధి చెందుతూ లక్షలై ఈ కీర్తి ప్రతిష్టలు యావత్ భారతం దాటి యావత్ భూగోళం వరకు ప్రసరిస్తుందని, మహాకాలుడి కనుసన్నల్లోనే మనం జీవనం కొనసాగించాలి కనుక ఆ మహాకాళేశ్వరుడికి త్రికరణ శుద్ధిగా నమస్కారం చేసుకుంటూ ఈ పరమాద్భుతమైన ఈ అవకాశాన్ని, అన్ని దేవతలు అంటే ఒక ఇక్కడికి కనుక ప్రవేశిస్తే
సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నట్టు సమస్త దేవతలకి అంటే ఒక ఆవులో ఏవేవే దేవతలు ఉంటారో ఇక్కడ మనం అన్నీ సాక్షాత్తు సందర్శించవచ్చు. మరొకసారి ఆ మహాకాళేశ్వరుడికి ఇందులో ప్రత్యేకత ఏమిటంటే మహాకాళేశ్వరుడికి 4 ముఖద్వారాలు, 4 ధ్వజస్తంభాలు, 4 నందులు, 4 త్రిశూలు, అన్నీ 4 చొప్పున 4 వేదాలకి రిప్రజెంటేషన్గా పెట్టారు. దీన్ని మనం ఎన్ని చెప్పినా ఎన్ని వర్ణించలేం. స్వయంగా వచ్చి అనుభూతి చెంది అలాంటి ఆత్మసాక్షాత్కారాన్ని పొందవలసిందిగా భక్తులు ప్రార్థిస్తూ తరచూ ఇక్కడికి వచ్చి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. శివోహం. మీరు ఇప్పుడు ఫస్ట్ డే సార్, మొదటి రోజు బ్యాండ్ మీకోసం పట్టపగలు పసితనము పోలేదురా శివ, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి ఉంది మన్నించరా శివ, పసితనము పోలేదురా శివ. కామము పుసగొట్టి కాటేయ చూస్తోంది, కామము పుసగొట్టి కాటేయ చూస్తోంది, పట్టి నీ మెడలోన బంధించరా శివా, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివ, పసితనము పోలేదురా శివ. క్రోధము పులివోలె మింగేయ చూస్తోంది, క్రోధము పులివోలె మింగేయ చూస్తోంది, తోలు ఒలిచి బట్ట కట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివ, పసితనము పోలేదురా శివ. లోభము నిప్పు వలె దహించి వేస్తోంది, లోభము నిప్పు వలె దహించి వేస్తోంది, ముటి నేనుదుట బొట్టెట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివ. మోహాల దాహాలు తీరకున్నాయి గదా, మోహాల దాహాలు తీరకున్నాయి గదా, గంగ ముంచి నెత్తి నెట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివ, పసితనము పోలేదురా శివ. మదమత్సరములనే మాయలో పడ్డాము, మదమత్సరములనే మాయలో పడ్డాము, కాలితో తొక్కి చెయ్యట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివ, మా పసితనము పోలేదురా శివ, మా పసితనము పోలేదురా శివ, మా పసితనము పోలేదురా శివ. శివోహం. స్వస్తి. Yeah.